ఏమైంది బావా? ఏమైనా గొడవైందా? సాయంత్రం నుంచి అక్క బాల్కనీలోనే ఉంది. పిలుస్తే చిరాకు పడుతుంది. ఏమైంది అసలు? సత్య, ఐ లవ్ యూ రామ్. నేను గొడవ పడినప్పుడల్లా నువ్వు వచ్చి బతిమలాడుతుంటే లోపల చాలా మురిసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు గొడవ పడాల్సిన టైంలో కోపం కంటే ఏడుపు ఎక్కువ వస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా నా ప్రేమను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు రామ్. ఇంట్లో ప్రేమ తగ్గితేనే బయట ప్రేమ వెతుక్కుంటారంటారు. నా ప్రేమ నీకు తగ్గినట్టు అనిపిస్తే ఐఎమ్ సారీ. పెళ్ళికి ముందు ఏం జరిగినా పెళ్ళైన తర్వాత నేను మార్చుకోవచ్చని నాకు ఒక నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకానికి ఈరోజు ఆయుష్ తీరిపోయింది. దాన్ని పాతి పెట్టడానికి నా మనసులో ఖాళీ కూడా లేదు. నీ ఆలోచనలతోనే నిండిపోయింది రా. సత్య, నువ్వు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు. మరి నేను చూసిందేంటి రామ్? ఇదిగో ఇక్కడే నిల్చున్నాను, అక్కడ కారు ఆగింది, అమ్మాయి నేను హగ్ చేసుకుంది. అదంతా నా ఇమాజినేషనా? నాకు పిచ్చెక్కిందా చెప్పు రామ్. సత్య, అదంతా బావా ఆకలేస్తుంది. సరే నేను కింద వెయిట్ చేస్తాను. సత్య, నీకు ప్రాజెక్ట్ గురించి చెప్పాను గుర్తుందా? ఆ అప్రూవల్ ఆ అమ్మాయి చేతిలో ఉంది సత్య. నేను అలా ఉండకపోతే ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వదు సత్య. అలా అంటే ఎలా? బాయ్ ఫ్రెండ్ లాగానా? నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందారా? ఒకప్పుడు నీ వల్ల ఏ అమ్మాయి బాధపడకూడదు అనుకున్నావు. ఇప్పుడు నీ అవసరం కోసం అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు. ఇది నువ్వు కాదు రామ్. ఇది నా రామ్ కాదు. నా రామ్ అమ్మాయిలతో అల్లరి చేస్తాడు కానీ అమ్మాయిల జీవితాలను అల్లరిపాలు చేయడు. నువ్వు రామ్ కాదు. నువ్వు నా రామ్ కాదు. హరి, ఇండియా పాకిస్తాన్ గొడవ ఇంకా క్లియర్ అవ్వలేదారా? లేదు. రష్యా ఉక్రెయిన్ గొడవలు తగ్గాయా? తెలీదు. పోనీ సిరియా ఇప్పుడు నార్మల్ అయిందారా? ఐడియా లేదు. చిదినమ్మ జీవితం. ప్రపంచంలో ఇన్ని పంచాలు నడుస్తుంటే మనమేంట్రా వీడెంతమంది అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నా మనం ఎవరిని మేనేజ్ చేయాలని తిరుగుతున్నాం. మనం ఇంకా మారమా? తప్పదురా. ఫ్రెండ్ అప్పు చేస్తే షూరిటీ ఇవ్వాలి, తప్పు చేస్తే క్లారిటీ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. రేయ్, ఆ షిప్ నీళ్ళలో వెళ్తే బాగానే ఉంటుంది, కానీ సత్య లాంటి మంచి అమ్మాయికి అన్నిట్లో వెళ్తేనే చూడడానికి అస్సలు బాగుంది. అరే వాడేమైనా కావాలని చేస్తున్నాడారా? అలా జరిగిపోతుంది అంతే. ఏంట్రా జరిగిపోయేది? పెళ్ళైంది, అది కూడా తెలీదా? అది కూడా లవ్ మ్యారేజ్. వేరే అమ్మాయితో పంచాయతీ అవసరమా రాడికి? మాయా జస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదరా. పోనీ మరి మన లేడీ డాన్ సంగతి ఏంట్రా? దానికి అబ్బాయిలంటేనే నచ్చదు. అలాంటి అమ్మాయి వచ్చి వీడికి ఐలవ్ చెప్పిందంటే వీడి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిందంటావా? వీడు అంటే ఇంకెంతమంది అమ్మాయిలు వచ్చి పడతారో. రే, వాడి గురించి తెలుసు కదరా మనకి. అయినా నువ్వేంటి? సిగరెట్ మానేద్దాం అనుకున్నాను రా, కానీ ఇటు దైవాల ప్యాకెట్లు అయిపోతున్నాయి. ఏంది? లైటర్ ఉందా? లేదు నా దగ్గర. లైటర్ లేకుండా రోడ్డు మీద ఏం చేస్తున్నారా?
సిగరెట్లు కూడా కొడుతున్నారు. కోనే బేతు సాలే. నువ్వేంట్రా లైటర్ కొనడానికి దిక్కులేదు కానీ హిందీలో మాట్లాడతావా? నాకు హిందీ రాదనే కదా. రేయ్ ఏమైందిరా? రేయ్ ఏమైంది? రేయ్ అరే రే 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 ఆర్కే ఏమైంది చెప్పరా? వీడి దగ్గర లైటర్ లేదురా, పైకి ఇది వాడి ఏరియా అంట. బూతులు ఉన్న పంచాలు సరిపోవా? కొత్త పంచాలు కావాలా? వాళ్ళు సత్యం టీస్ చేశారా? చూస్తుంటారేంట్రా? ఇదే నీ శ్వేత నేర్పిస్తే నువ్వు ఊరుకుంటావరా? నేను చూసుకుంటానమ్మా, నేనున్నానుగా. సరే ఉంటాను. ఏంటమ్మా గొడవ? సార్ ఏ రీజన్ లేకుండా గొడవ పెట్టుకుంటున్నారు సార్. రీజన్ లేకపోవడం ఏంటి సార్? రీజన్ ఉంది. ఏంటో రీజను? వాళ్ళ దగ్గర లైటర్ లేదు సార్. ఏమ్మా లైటర్ లేదా మీ దగ్గర? లేదు సార్. లైటర్ లేకుండా సిగరెట్ కొట్టేస్తున్నారా? రే మనోహర్, నేను తీసుకెళ్ళి లోపలే. అదేం సార్, లైటర్ లేకపోతే అరెస్ట్ చేస్తారా? మరి అమ్మాయిని టీస్ చేసినందుకు ఏడిపించినందుకు అరెస్ట్ చేయమంటావా? మనోహర్ చూస్తామంటే లోపల తీసుకెళ్ళి. పదండి. ఇంకేంటి రామకృష్ణ సంగతులు? కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే వచ్చి హెల్ప్ చేశారు. నువ్వు అడిగితే రాకుండా ఉంటానా ఆర్కే? నువ్వు చేసిన అంత హెల్ప్కి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి కదా. నేనేం హెల్ప్ చేశాను సార్? మీనా వాళ్ళ అన్నపోయిన డిప్రెషన్లో ఉంటే నువ్వే కదా తన దగ్గర నుంచి చూసుకున్నది. ఇప్పుడు తను ఓన్గా లైఫ్ లీడ్ చేస్తుందంటే నీ వల్లే కదా. కానీ పెళ్ళి మాత్రం చేసుకోనంటుంది, అది కూడా నీ వల్లే. ఏం చేయమంటావు? సార్ పెళ్ళైన తర్వాత కూడా నాకు ఈ బాధలు తగ్గట్లేదు సార్. మీరే ఎలాగోలా కన్విన్స్ చేసి ఆ పెళ్ళేదో మీరే చేసేయండి. కావాలంటే నేను మంచి సంబంధం చూసి పెడతాను. సరే, అంటే పెళ్ళయ్యాక కూడా వేరే అమ్మాయిలతో? అబ్బే అలా ఏం లేదు సార్. ఏరా అలా ఏం లేదు సార్. అంత నవ్వకండి. అలాంటిది ఏమైనా చేస్తే నేనే మక్కిలేరు కొడతా. నీ గురించి నాకు బాగా తెలుసు ఆర్కే, అందుకే జాగ్రత్తలు చెప్తున్నా. గుర్తుపెట్టుకో, నీకు పెళ్ళయింది. ఏవైనా తేడా జరిగితే 2 జీవితాలే కాదు 2 కుటుంబాల జీవితాలు కూడా మారిపోతాయి. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తా. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. Are you mad? తనకు పెళ్ళయింది. అయితే ఏంటి? నేను ఇష్టపడినప్పుడు నాకు అది తెలీదు. ఇప్పుడు తెలిసాక నాకు వదులుకోవాలని లేదు. వదులుకోవాలి అంతే. హీస్ అ ఫ్యామిలీ మ్యాన్ నౌ. అలా ఎలా ఇష్టపడతావు? ఫ్యామిలీ మ్యానే కదా, సూపర్ మ్యాన్ కాదు కదా. ఏ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావా? వాట్ డు యు మీన్? సోను, నీ డిజైన్స్ ఇంకా నాకు మెయిల్ రాలేదు. పంపిస్తాను ఆర్కే. ఈరోజే క్లయింట్కి పంపించాలి, లాస్ట్ డేట్. యా ఐల్ హ్యాండిల్ ఇట్. ఓకే. నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకార్కే. క్లయింట్స్ ఒప్పుకోనంత మాత్రాన నీ జాబ్ ఏం పోదు కదా. ఈ కంపెనీయే నీది. సిరి, సోను, దిస్ ఇస్ బిట్వీన్ మీ అండ్ ఆర్కే. సో యూ ప్లీజ్ గో అండ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఓకే. సిరి ప్లీజ్, దీని ఇక్కడితో ఆపే. దేన్ని ఎక్కడితో ఆపాలి ఆర్కే? ఐఎమ్ నాట్ జోకింగ్ సిరి, ఐఎమ్ రియలీ సారీ. డోంట్ బీ సారీ ఆర్కే, జస్ట్ బీ విత్ మీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఎందుకు ఈ లవ్ డ్రామాలు? నీకు ఇది డ్రామాలా అనిపిస్తుందా? ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ ఆర్కే. వై డోంట్ యూ అండర్స్టాండ్? మైక్ ఇవ్వనా? అంత గట్టిగా అరుస్తున్నావు, ఆఫీస్ మొత్తం వినిపిస్తుంది. పోయేది నీ పరువే. ఛా, పరువా? సరే,
రామకృష్ణ, ఐ లవ్ యూ. కనిపించని పరువు నాకు అక్కర్లేదు. నువ్వు కనిపించకపోతే నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ రామకృష్ణ. ఏమైతుంది రీడా? దొరికేవరు ఎక్కువ ఉండే, ఇప్పుడు ఉంది నీకు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఏం లేదు, నీకు ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయన్నావు కదా. నేను వెళ్తాను కానీ నువ్వు... నాదేం లేదు, నువ్వు వెళ్ళరా. ఏమైంది అక్కకి? హలో, ఒకసారి కిందికి రా. వస్తున్నాను. ఓయ్, నువ్వేంటి కాలేజ్ లేదా? ప్రాక్టికల్సేగా, అవగానే వచ్చేసా. నాకోసమేనా? నిజం తెలుసుకోవడానికి. నిజమా? అమ్మ దీనమ్మ, మోహన్ గడు ఏషియన్ సత్యకి తెలుసా? ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఇంకా తెలియకుండా ఉంటుందా? అసలు ఏం చేస్తున్నాడు బావా? వాడు చేసింది ఒకటే తప్పు, వాడికి పెళ్ళైందని చెప్పకపోవడం. ఏమనుంటే చెప్పేరా, మన మధ్యలో సీక్రెట్స్ ఉంటే అవేరే పొద్దున గొడవలు అవుతాయి. జీవితాంతం కలిసి ఉండాలంటే అబద్ధాలు చెప్పుకోవడమే కాదు, నిజాలు కూడా దాచిపెట్టుకోకూడదు. ఏమనుంటే చెప్పేస్తావులే, నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ తప్పు చేసినా చెప్పి చెయ్యి, కానీ నువ్వు దాచే ప్రతి విషయం మన ఇద్దరి మధ్యలో ఇంకా దూరాన్ని పెంచుతూనే ఉంటుందిరా. రామకృష్ణ, నేను నీకోసం ఆఫీస్ అంతా చూస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద బయటికి వెళ్దాం. నిన్నే, పద బయటికి వెళ్దాం. నేను రాను. ఆర్ యు షూర్? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరికి తెలుసు? మరి తెలుసుకోవాలి కదా, పదా. పద. ఆ అమ్మాయి ఎవరు? మా బాస్. ఆర్కే, ఇక్కడ కాంటినెంటల్ ఫుడ్ చాలా బాగుంటుంది. నువ్వు తిన్నావంటే అస్సలు మర్చిపోవు. నువ్వు నన్ను మర్చిపోవాలంటే ఏం తినాలి? నువ్వేం చేస్తావు నీకేనా అర్థమవుతుందా? నీ విషయంలో నేను చేసిన తప్పే, దానికి ఏ పనిష్మెంట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ బలవంతంగా నీతో ఉండడం కరెక్ట్ కాదు సిరి. కరెక్ట్, రాంగ్ ఇదంతా మనం క్రియేట్ చేసుకున్న బార్డర్స్ ఆర్కే. చుట్టూ గీతులు గీసుకుని ఆ గీతులోనే బతకాలనే భ్రమలో మనం బతుకుతున్నాం. ఒక్కసారి గీత దాటి బయటకు రా, నీకు అసలైన ప్రపంచం కనిపిస్తుంది. కాదు, ఏంటి సత్యాకు భయపడుతున్నావా? పోనీ నన్ను మాట్లాడమంటావా? నీకు అర్థం కావట్లేదు మిస్టర్ ఆర్కే. నీ అదృష్టం నీ కళ్ళ ముందే ఉంది. ఒక్క ప్రాజెక్ట్ ఏంటి, కంపెనీయే నీ కాళ్ళ ముందు ఉంటుంది.
నువ్వు వదిలేసుకోవాల్సింది ఒక్కటే, నీ వైఫ్ని. వాట్? సత్యాన్ని వదిలే. మరి నా పరిస్థితి ఏంటి? శ్వేత నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు తను? అసలు నువ్వెవరు? శ్వేత నీకేం తెలీదు, నువ్వు ఇంటికెళ్ళు, ఇంటికి వచ్చి చెప్తాను. తను మీ ఇంట్లో ఉంటుందా? మరి మీ ఇంట్లో ఉండాలా? శ్వేత నువ్వు కాసేపు ఆగు. ఆర్కే మా బావ. వాట్? నువ్వు షాక్ అయింది చాలు, ఇక్కడ నాకు ఒక క్లారిటీ కావాలి. సత్యాన్ని వదిలేసి నువ్వు దీంతో వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అదేంటి అలా అంటావు? నువ్వు రమ్మంటే కదా నీకోసం హైదరాబాద్ వచ్చాను. సత్యతో గొడవలు అవుతున్నాయి, సత్యాన్ని వదిలేస్తాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నావు కదా. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శ్వేత? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, నీతో మళ్ళీ మాట్లాడతాను. ఆర్కే వాట్ ఇస్ దిస్? హలో, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సెవరల్ ఇయర్స్. సత్యతో పెళ్ళవక ముందే మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం. సీరియస్లీ? సిన్సియర్లీ. అప్పుడంటే సత్య 2 ఫ్యామిలీస్తో చెప్పేసింది కాబట్టి గొడవలైపోతాయని పెళ్లి చేసుకున్నాడు. లేకుంటే సత్య ప్లేస్లో నేను ఉండేదాన్ని. ఏ బావా? ఆర్కే ఇది నిజం కాదని చెప్పు. నిజాన్ని నిజం కాదని ఎలా చెప్తారు చెప్పు? ఆర్కే ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఆర్కే. ఏహే, ఏంటి ఆర్కే ఆర్కే అంటూ కాకిలాగా? మా బావను వదిలేసి ముందు నీ పన్ను చూసుకో. శ్వేత ఆపింకా, ఇదేం చిన్నపిల్ల ఆట కాదు. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. రేయ్ తీసుకెళ్ళరా. శ్వేత బావా వెళ్ళు శ్వేత, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. సిరి తన మరదలు, సత్య చెల్లెలు. నీ కోపం తెప్పిస్తే నేను వదిలేస్తావని అలా చెప్తుంది అంతే. అది తన మాటల్లో నీ రియాక్షన్లో అర్థమవుతుంది. తనకు తెలీదు నిన్ను నన్ను వేరు చేయడం తన వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. బాయ్. ఇందాక చెప్పిన దాంట్లో నిజమే లేదు కదా? ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నీకు మాత్రం నేను అక్కడ చెప్పింది నిజమో అబద్ధమో తెలియాలి, అంతే కదా? నీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా నిజమైతే కాదు, కాకూడదు. అయ్యో ఎంత భయమో చూడు. బాయ్. ఓయ్, నిజమో కాదో చెప్పేసేళ్ళు. ఖచ్చితంగా నిజమైతే కాదు. నువ్వు లైట్ తీసుకో. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారా? సిరికి చిరాకు తెప్పించాలని అలా చెప్పుంటుందిరా. అంతే అంటావా? అంతే, నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఏమైనా ఉంటే ఆర్కే మనకు చెప్తాడు కదరా. అది హాయ్ గాయ్స్, వాట్సాప్. హాయ్. హాయ్. ఇప్పుడే వస్తారా? ఇది మరీ టూ మచ్ అబ్బా. ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే అలా వెళ్ళిపోతారా? వాడు నీ మీద కోపంతో వెళ్ళిపోలేదు. వాడి దగ్గరే నిన్ను బాధపడ్డాం, వాడు బాధపడ్డ ఇష్టాలకి వెళ్ళిపోయాడు. అయినా నువ్వు ఎస్ చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. నీ రిప్లై తీసుకునే రేంజ్ కూడా లేదా వాడికి? చాచా అలా ఏం లేదు. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో అర్థం కాక. అయితే టైం కావాలని చెప్పొచ్చు కదా. ఆ టైం అయిపోయేలోపు నాకు నో అనిపిస్తే? ఇప్పుడు బాధపడుతున్న దానికన్నా ఎక్కువేం బాధపడ్డు. నాకు కొంచెం టైం కావాలి. అదే మొన్న నువ్వు చెప్పిన దానికి. చూడు సోను, నువ్వు రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యావు. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తే అది కూడా క్యాన్సిల్ చేసుకున్నావు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నావు. ఇలాంటి టైంలో నేను నీ డిసిషన్ కోసం వెయిట్ చేయడం, నువ్వు నా గురించి పాజిటివ్గా మాట్లాడడం వేస్ట్ సోను. నేను బాగానే ఉన్నాను, కొంచెం టైం పడుతుంది, బట్ సెట్ అయిపోతాను. నువ్వు లైట్ తీసుకో. నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వచ్చు కదా? ఇచ్చిన వర్కౌట్ అవ్వచ్చు నువ్వు.
అరే నేను ఆలోచించుకొని చెప్తా అంటున్నా కదా. ఇవన్నీ అయ్యే పనులు కాదు, అనవసరంగా హోప్స్ పెరిగిపోతాయి. అరే నేను చెప్పేది వినవా? వద్దంటే వద్దు అంతే. నేను ఆలోచించుకొని చెప్తా. నాకేం నీ డిసిషన్ అవసరం లేదు, అది ఎలాగైనా నూనె వస్తుంది. ఎందుకు టైం బొక్క? కంగ్రాట్స్ రా మావా, నువ్వు కూడా ఒక ఇంటి పడి పోతున్నావు. నాకు నమ్మకం లేదు పా. ఛా, ఈ సింగిల్స్ ఇంకా మారరా? ఏంటి నన్ను కూడా లోపల రమ్మంటావా? కూర్చొని మాట్లాడితే అన్నీ సెట్ అయిపోతాయి. బాయ్. ప్రేమగా చెప్పొచ్చుగా. సరే, ఎనీవేస్ నేను మార్నింగ్ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటా. బీ రెడీ. పావిదంతా కావాలని చేయట్లేదక్క. చేసే తప్పైనప్పుడు అది దేనికోసం చేస్తే ఏంటి? తప్పు ఎప్పటికీ తప్పే. అరే వచ్చాడ్రా. మీరేంటి ఇక్కడ? సత్య కళ్ళు తిరిగి పడిపోతే శ్వేత నీకు కాల్ చేసింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అందుకే మాకు కాల్ చేసింది. శ్వేత ఏమైంది? 2 రోజుల నుంచి తినకుంటే ఇంకేమవుతుంది బావా? ఫోన్ ఇప్పుడు తినిందా? ఇందాక నేనే బలవంతంగా తినిపించాను. సిరికి అర్థమయ్యేలా చెప్పాలరా. తను వినదురా. పోనీ సత్యకి అర్థమయ్యేలా చెప్పరా. తను అర్థం చేసుకోదురా. మరి ఎలా రా? ఏమోరా, నా చేతుల్లో ఏం లేదనిపిస్తుంది. సత్యకన్నా నాకు ఆ ప్రాజెక్ట్ ఏం ఎక్కువ కాదురా, కానీ చేతిలో డ్రీమ్ ప్రాజెక్ట్ వదులుకోవాలంటేనే మనసు రావట్లేదు. రేయ్, నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ వదులుకోవడం? చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా. అయినా వెంట పడుతుందంటే ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలి. పెళ్ళయిందని తెలిసి కూడా ఎలా లవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదురా. తప్పు నాదేరా. నేను ముందే తనకి నాకు పెళ్ళిందని నిజం చెప్పాల్సిందే. అప్పుడు తను అలా మారేది కాదు, సత్యలో ఏడ్చేది కాదు. నిజమేరా, మనం ముందే చెప్పకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అంతా. నేను కూడా సోనుకి ముందే ఇష్టమని తనకు చెప్పేస్తుంటే ఇంత బాధపడేవాడిని కాదేమో. సరే, రేపు ఆఫీస్లో మాట్లాడదాం. నువ్వు సత్యకి నచ్చ చెప్పు, ట్రై చేయి. ఓకేనా? పద, బాయ్. గుడ్ నైట్ రా, ఎక్కువ ఆలోచించుకో. ఏం ఆలోచిస్తున్నావురా? వెళ్ళరా, నేను శ్వేతతో మాట్లాడేసి వస్తాను. ఇప్పుడా? అవునరా, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. వీడికి ఇలా అర్థమైందా? ఇది కరెక్ట్ ఏమో కదా నాకు తెలియట్లేదు, బట్ చెప్పి తీరాలి. అప్పుడంటే సత్య 2 ఫ్యామిలీస్తో చెప్పేసింది కాబట్టి గొడవలు అయిపోతాయని పెళ్లి చేసుకున్నాడు. లేకుంటే సత్య ప్లేస్లో నేను ఉండేదాన్ని.